ఒకరోజు పరమానందయ్య గారు శిష్యులతో కాలక్షేపం చేస్తున్నారు. ఆ సమయంలో ఆయనకి ఒక కోరిక కలిగింది. పక్కనున్న ఊళ్ళల్లో ఆయనకి పొలాలున్నాయి. ఆ పొలాల మీద ఆయనకి గుత్త రావాల్సి ఉంది. సరే, శిష్యులతో భార్యతో కలిసి వెళ్ళి ఆ గుత్త వసూలు చేసుకొని ధాన్యం కూడా తెచ్చుకుందామన్న ఆలోచన వచ్చింది ఆయనకి. ఈ సంగతి శిష్యులకు చెప్పారు. ఒరే ఫణి బృంగి, మనం ఎల్లుండి ఉదయాన్నే ఊరెళ్ళి గుత్తా వసూలు చేసుకురావాలరా అని చెప్పారు పరమానందయ్య గారు వాళ్ళకి. అప్పుడు వాళ్ళేమో అలాగే గురువుగారు అని ఆనందపడ్డారు. ఎందుకంటే ఇలా అయినా సరదాగా వేరే ఊరు వెళ్ళి రావచ్చు కదా, అందుకని. పైగా దారిలో తినడానికి గురుపత్ని బోలెడని వంటకాలు తయారు చేస్తారు. అందుకని వెళ్లే రోజు రానే వచ్చింది. ఉదయాన్నే ఓ బండి మాట్లాడుకుని బండిలో పరమానందయ్య గారు ఆయన భార్య కూర్చున్నారు. బండి వెనకాల శిష్యులు నడుస్తూ బయలుదేరారు. పరమానందయ్య గారి ఊరు దాటాలంటే ఒక ఏరు వస్తుంది. ఆ ఏరు దాటి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలన్నా. వెళ్ళేటప్పుడు ఏటిలో నీళ్లు తక్కువగా ఉండడం వల్ల బాగానే వెళ్ళిపోయారు వాళ్ళు వేరే ఊరికి. వెళ్ళాక అక్కడ వసూలు చేసుకునే గుత్త, ధాన్యం అన్నీ వసూలు చేసుకుని తిరిగి పరమానందయ్య గారు ఊరికి బయలుదేరారు. సంధ్యా సమయం అయ్యింది. చీకటి పడుతున్న కారణంగా ఆ ఏటి దగ్గర ఓ చెట్టు కింద దిగాలనుకున్నారు. పరమానందయ్య గారు ఆ చెట్టు దగ్గర దిగి భార్యను కూడా దింపి అక్కడి నుంచి బండిని తిప్పి పంపేశారు. అక్కడి నుంచి ఏరు దాటాలి. సరే, కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత ఏరు దాటి ఊర్లోకి వెళ్ళొచ్చు అనుకున్నారు పరమానందయ్య గారు. వెళ్ళేటప్పుడు అట్టే నీళ్లు లేవు, కానీ ఇప్పుడు మాత్రం ఆ ఏటిలో నీళ్లు బాగా ఉధృతంగా ప్రవహిస్తూ ఉన్నాయి. ఇక్కడ విశ్రాంతి తీసుకుని కాసేపు ఆగి బయలుదేరదాం అన్నారు పరమానందయ్య గారు భార్యతో. ఏమిటండి మీరు చెప్పేది? ఇక్కడ విశ్రాంతి తీసుకుని బయలుదేరితే ఇంటికి వెళ్ళేటప్పటికి ఆలస్యం అయిపోదు? అసలే సంధ్యా సమయం అయ్యింది. ఎంతసేపు ఇక్కడ కూర్చుంటాం? ఇంటికి వెళ్ళాక విశ్రాంతి తీసుకుందరు గాని అంది పరమానందయ్య గారి భార్య. అప్పుడు పరమానందయ్య గారు ఆవిడతో, అది కాదే, ఇప్పుడు ఏరు కాస్త వేగంగా ప్రవహిస్తోంది. కాస్త ఉధృతి తగ్గితే మనం బయలుదేరి ఊర్లోకి వెళ్ళొచ్చు అన్నారు. భర్త అంతలా చెప్పాక ఆవిడ మాత్రం ఏం చేస్తారు? సరే అని భర్తతో చెప్పి శిష్యుల వైపు తిరిగి, ఏమర్రా, కాస్త ఇటొచ్చి ఇక్కడ తగలడండి, కాసేపు ఇక్కడ విశ్రాంతి తీసుకొని వెళ్దాం అంటున్నారు గురువుగారు అని అంది ఆవిడ. వచ్చేస్తున్నామమ్మగారు అంటూ అక్కడికి వచ్చేశారు శిష్యులు. పరమానందయ్య గారు, ఆయన భార్య, శిష్యులు అందరూ ఆ చెట్టు కింద కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్నారు. అప్పుడు శిష్యుల్లో నుంచి ఒకడు, గురువుగారు, ఏర్ల గురించి నాకు బోలెడన్ని కథలు తెలుసు, ఒకటి చెప్పమంటారా అన్నాడు. సరే, ఏదో కాలక్షేపం అవుతుందని చెప్పమన్నారు పరమానందయ్య గారు. అప్పుడు ఆ శిష్యుడు, ఒకసారి ఏమైందంటే గురువుగారు, కొందరు ప్రయాణికులు ఏరు దాటాల్సి వచ్చింది. చాలా మంది ఉన్నారు, బహుశా పెళ్లివారనుకుంటాం. ఏరు అట్టే లోతు లేదు. ఏరులో దిగి నడిచిపెడుతున్న వాళ్ళు సగం దూరం వెళ్ళారో లేదో ఆ ఏరు పెద్దదయింది, వేగంగా ప్రవహించింది, అందరినీ తనతో ఈడ్చుకు వెళ్ళింది. పాపం వాళ్ళంతా పోయారు గురువుగారు అని చెప్పాడు ఆ శిష్యుడు. అప్పుడు అతన్ని ఊరుకోబెట్టడానికి పరమానందయ్య గారు, ఒరే ఏడు పాపు, నీకోటి చెప్పనా, ఏరు చాలా కుళ్ళిపోతుంది, అందుకే దాని గురించి తెలుసుకుని మనం దాటాలి అన్నారు. ఒక శిష్యుడు కథ చెప్తే ఇంకో శిష్యుడు ఊరుకుంటాడా? ఇంకో శిష్యుడికి కూడా ఇంకో ఆలోచన వచ్చిందండోయ్. అతను కూడా కథ చెప్పాలనుకున్నాడు. అప్పుడు గురువుగారి దగ్గరికి వెళ్ళి, గురువుగారు, మన పక్కింట్లో సోమయ్య ఉండేవాడు కదా, అదేనండి మొన్న చనిపోయాడు కదా. అతను ఒకసారి ఉప్పు బస్తాలన్నీ బండిలో ఎక్కించుకొని ఏరు దాటుతున్నాడు. ఏరు మధ్యలోకి బండి రాగానే ఏరు వేగం పెరిగింది. ఆ వేగానికి బండి తిరగబడి పడిపోయింది. సోమయ్యకి ఏం కాలేదు, కానీ ఉప్పు మూటల్లో ఉండే ఉప్పు మాత్రం మాయమైపోయిందండి. ఉప్పుని
ఏరు మింగేసింది. దాంతో సోమయ్య దిగులు పెట్టుకొని మంచాన పడి చనిపోయాడండి పాపం. ఇప్పుడు తెలిసిందా ఏరెంత మోసం చేస్తుందో అన్నాడు. అతను చెప్పిన కథ విన్న మిగతా శిష్యులందరూ భయపడ్డారు. పరమానందయ్య గారు చుట్టూ చేరిపోయి గురువుగారు మాకు భయం వేస్తుందండి అన్నారు. వీళ్ళని ఎలా ఊరుకోబెట్టాలో పరమానందయ్య గారికి అర్థం అవ్వలేదు పాపం. అప్పుడు పరమానందయ్య గారు శిష్యుల్లో ఒకడైన నందిని పిలిచి, ఒరే నంది, ఏరు ఈ సమయంలో నిద్రపోతూ ఉంటుందిరా, నిద్రపోయిందేమో చూసిరా అన్నారు పరమానందయ్య గారు. ఎందుకంటే అలా చెప్తేనైనా వాళ్ళు ఊరుకుంటారని, ధైర్యంగా ఏరు దాడతారని. సరేనని చెప్పిన నంది ఏరు దగ్గరికి బయలుదేరాడు. ఏరు నిద్రపోతోందో లేదో ఎలా తెలుసుకోవడం అనుకున్నాడు. ఇంతలో అతనికి ఒక ఆలోచన వచ్చింది. గురువుగారు చెప్పినట్టు ఏరు నిద్రపోతోందో లేదో ఎలా తెలుసుకోవడం అని అనుకున్నాడు. అలా ఆలోచిస్తూ చుట్టూ చూశాడు. అక్కడ చాకలి వాళ్ళు బట్టలు ఉడకబెట్టే పొయ్యి ఒకటి కనిపించింది. అది చూడగానే అతనికి ఓ ఆలోచన వచ్చింది. ఆ పొయ్యి దగ్గరికి వెళ్ళి అందులో నుంచి ఒక కట్టెను తీసుకున్నాడు. ఆ కట్టె కాలుతూ ఉంది, నిప్పు కూడా ఉంది. ఆ కట్టె తీసుకుని జాగ్రత్తగా ఏటి దగ్గరికి వెళ్ళి దాన్ని నీటిలో ముంచాడు. కాలుతున్న కట్టెని నీటిలో ముంచితే చిన్న శబ్దం వస్తుంది కదా, అలాగే ఆ కర్ర కూడా నీరు తగలగానే చిన్న శబ్దం వచ్చి ఆరిపోయింది. అంతే. నంది పరమానందయ్య గారి దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళి, గురువుగారు, ఏరు మేలుకునే ఉందండి అన్నాడు. పరమానందయ్య గారు ఆశ్చర్యపోయి, నీకెలా తెలిసిందిరా అని అడిగారు. గురువుగారు, అక్కడ చాకిల వాళ్ళు బట్టలు ఉతకడానికి పొయ్యి వెలిగించారు కదండి, ఆ పొయ్యి వెలుగుతూనే ఉంది. అందులో నుంచి ఒక కట్టె తీసుకెళ్లి ఏరులో పెట్టాను. అది సుయ్యి అంటూ ఆరిపోయిందండి. ఏరు మేలుకునుంటే కదా ఆ శబ్దం వస్తుంది అన్నాడు. పాపం పరమానందయ్య గారికి నవ్వాలో ఏడవాలో తెలియలేదు. వీళ్ళని ఎలా అయినా ఏరు దాటించి ఇంటికి తీసుకెళ్ళాలి. ఇది పరమానందయ్య గారి ఆలోచన. కాసేపు అందరూ అలాగే కూర్చుండిపోయారు. ఇంతలో గురుపత్ని, ఏమండి, ఎంతసేపు కూర్చుంటామండి ఇక్కడ? రాత్రి కావచ్చింది. చాలాసేపటి నుంచి ఇక్కడే కూర్చుని ఉన్నాం. మీరు మీ శిష్యులు చెప్పిన మాట తప్ప నా మాట ఎప్పుడు విన్నారు అంటూ శిష్యుల వైపు తిరిగి, ఇదిగోండర్రా, ఇప్పుడే చెప్తున్నాను, అర్ధరాత్రి అయ్యిందనుకోండి, ఇక్కడికి దయ్యాలు వస్తాయి, మీదబడి పీక్కు తింటాయి, తర్వాత మీ ఇష్టం అంది ఆవిడ కోపంగా. అంతే. శిష్యులందరికీ దయ్యాలు అనగానే దడ పుట్టింది. అయ్యో బాబోయ్, దెయ్యాలే అంటూ గట్టిగా అరిచారు. దాంతో పరమానందయ్య గారు అందరినీ ఓదార్చి, అర్ధరాత్రి ఇంకా అవ్వలేదు కదర్రా, ఎందుకలా అరుస్తారు? ఇక్కడికి దెయ్యాలు గట్ట వచ్చాయనుకోండి, నేను శపిస్తాను, మీరు ఊరుకోండి అని ఓదార్చి మళ్ళీ వాళ్లతో, మీరెళ్ళి ఏరు నిద్రవుతుందో లేదో చూసిరండి, మనం వెళ్ళిపోదాం అన్నారు. గురువుగారు ఎంత ధైర్యం చెప్పినా వాళ్ళ అమ్మగారు అన్న మాటలకి భయపడిన శిష్యులు, ఒరేయ్, దెయ్యాల వల్ల మనం చచ్చిపోయేదానికన్నా మనం ఏరు దాడుతూ చచ్చిపోవడమే మంచిది అనుకుంటూ అందరూ కలిసి ఏరు నిద్రవుతోందో లేదో తెలుసుకోవడానికి వెళ్లారు. అక్కడికి వెళ్ళగానే ఇంతకు ముందు నీటిలో ముంచగా చల్లారిపోయిన కట్టె కనపడింది. ఆ కర్రను తీసుకుని అడుగులో అడుగు వేసుకుంటూ అందరూ ఏటి వద్దకు వెళ్లారు. అప్పుడు ఆ కర్రని నీటిలో ముంచారు. శబ్దమేమీ రాలేదు. అది చూసి ఆనందంతో గురువుగారి వద్దకి పరిగెత్తుకుని వెళ్లారు అందరూ. గురువుగారు, ఏరు నిద్రపోతోంది అని చెప్పారు ఆనందంగా. పరమానందయ్య గారు ఆనందించారు. సరే వాజమల్లారా, ఇంతకీ ఏరు నిద్రపోతోందని ఎలా తెలుసుకున్నారా అని అడిగారు. అప్పుడు నంది ఏమో, గురువుగారు, ఇందాకెట్లా ముంచిన కర్రేమో మళ్ళీ ముంచానండి, కానీ ఇంతకుముందు సుర్రని శబ్దం వచ్చింది కదా, ఇప్పుడు శబ్దమేమీ రాలేదండి, అంటే ఏరు నిద్రపోతోందనే కదా అన్నాడు ఆనందంగా.
సరే అయితే నడవండి అనుకుంటూ పరమానందయ్య గారు లేచి నించున్నారు. ఆ వెనకాలుండే మూటలన్నీ శిష్యులు భుజాల మీద వేసుకొని బయలుదేరి వెళ్ళారు. ఏరు నిద్రపోతోందని తెలిసినా ఆ శిష్యులకి మనసులో భయం మాత్రం పోలేదు. మూటలన్నీ భుజాన వేసుకొని ఒకళ్ళ చెయ్యి ఒకళ్ళు పట్టుకుని ఆంజనేయ స్వామి దండకం చదువుకుంటూ మొత్తానికి ఏరు దాటేశారండోయ్. ఇది పరమానందయ్య గారి శిష్యుల కథ. ఒకసారి పరమానందయ్య శిష్యులందరూ స్నానం చేయడానికి ఏరు దగ్గరికి వెళ్ళారు. అందరూ ఏట్లో స్నానం చేసి బయటికి వచ్చాక శిష్యులందరికీ ఒక అనుమానం వచ్చింది. అదేంటి అంటే వాళ్ళల్లో ఒకడు తప్పిపోయాడు అనుకున్నారు వాళ్ళంతా. ఆ అనుమానంతో అందరూ 1కి 2 సార్లు లెక్క పెట్టుకున్నారు. కానీ ఆ 12 మందిలో నుంచి వాళ్ళకి 11 మందే కనిపిస్తున్నారు. వాళ్ళందరూ ఎంత లెక్క పెట్టినా 11 మందే కనపడడంతో ఏడ్చుకుంటూ గురువుగారి దగ్గరికి వచ్చారు. గురువుగారు మాలో ఒకరు తప్పిపోయారండి అన్నాడు నంది. అప్పుడు పరమానందయ్య గారు గాబరాపడి, ఏంటి తప్పిపోవడమేంట్రా, సరిగా లెక్క పెట్టండి అన్నారు. అనంగానే ఫణి వచ్చి, లేదు గురువుగారు, ఆ ఏట్లో స్నానం చేస్తుంటే ఏరు ఒకరిని మింగేసింది అన్నాడు. దాంతో పరమానందయ్య గారు కంగారు పడి వాళ్ళందరినీ లెక్క పెట్టారు. లెక్క పెట్టడమే కాకుండా ఎవరెవరు ఉన్నారో పరిశీలనగా చూశారు కూడాను. చూసిన తర్వాత ఆయనకి నవ్వు వచ్చింది. వాళ్ళ తెలివితేటలు చూసి ఆయన, మీ తెలివితేటలు మండ, అందరూ ఉన్నారు కదరా అన్నారు. అప్పుడు వెంటనే శిష్యులందరూ ముక్తకంఠంతో, లేదు గురువుగారు, మాలో ఒకరిని ఏరు మింగేసింది. ఈ గొడవంతా వింటున్న గురుపత్ని వచ్చి, ఏమైందర్రా, ఎందుకు ఏడుస్తున్నారు అంటూ అడిగింది. ఎవ్వరూ ఆవిడికి సమాధానం చెప్పకుండా ఏడుస్తూనే ఉన్నారు. దాంతో ఆవిడికి కోపం వచ్చి, ఎర్ర పుల్లం పట్లు, నువ్వైనా చెప్పి చావు, ఏమైంది అంటూ అడిగింది. అమ్మగారు, మేము స్నానానికి ఏటికి వెళ్ళాం కదా, మాలో ఒకడిని ఏరు మింగేసిందండి అన్నాడు. ఏమిటి, మీలో ఒకడిని ఏరు మింగేసిందా? ఏది, సరిగ్గా నిలబడండి, నేను లెక్క పెడతాను అంది ఆవిడ. ఆవిడ ఒక్కొక్కళ్ళని లెక్క పెట్టడం మొదలుపెట్టింది. 12 మంది ఉన్నారు. ఆవిడకి అర్థం కాలేదు అక్కడ ఏం జరుగుతోందో. 12 మంది ఉండగా ఒకళ్ళని ఏరు మింగేసిందని వీళ్ళు ఏడవడం ఏమిటో ఆవిడకి అర్థం కావట్లా. అప్పుడు ఆవిడ పరమానందయ్య గారి వైపు తిరిగి, 12 మంది ఉన్నారు కదా, ఒకళ్ళని ఏరు మింగేసిందంటూ ఏడుస్తారేమిటి వెధవలు అంటూ అడిగింది. దానికి పరమానందయ్య గారు, ఏమిటో ఈ తిక్కమాలోకాలు, నాకు కూడా ఏం అర్థమై చావట్లేదు అన్నారు. అప్పుడు శిష్యులు వచ్చి, లేదు గురువుగారు, కావాలంటే మీరు ఒకసారి లెక్క పెట్టండి అంటూ ఏడవసాగారు. దాంతో పరమానందయ్య గారు సరేనని అందరినీ వరుస క్రమంలో నిలబెట్టారు. 1, 2, 3 అంటూ 12 మందిని లెక్క పెట్టారు. ఆయన లెక్క పెట్టినప్పుడు 12 మంది ఉన్నారు. అప్పుడు ఆయన వాళ్ళతో, ఒరే మొద్దులు, ఇంతకీ లేనిదెవరో మీకు తెలుస్తోందా అంటూ అడిగారు. ఏమో గురువుగారు, మాకు తెలియట్లేదు అన్నారు. సరే అంటూ పరమానందయ్య గారు ఆయన భార్య వైపు తిరిగి, ఈ సమస్యకి పరిష్కారం నువ్వే చెప్పవే అన్నారు. దాంతో పరమానందయ్య గారి భార్య వాళ్ళల్లో ఒకళ్ళని పిలిచి, ఒరే ఫణి, ఇలారా, ఇప్పుడు వీళ్ళందరినీ నువ్వు లెక్కపెట్టు అని చెప్పారు. దాంతో ఫణి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. అమ్మగారు, 11 మంది ఉన్నారు అన్నాడు. అప్పుడు సమస్య ఎక్కడుందో అర్థమైంది ఆవిడికి. నీ మొహం మండ, ముందు నిన్ను నువ్వు లెక్క పెట్టుకుని మిగతా వాళ్ళని లెక్క పెట్టరా వెధవా అని దెబ్బలాడింది ఫణిని. ఈసారి ఫణి గురువుగారితో సహా లెక్క పెట్టడం మొదలుపెట్టాడు. ఆ లెక్క ఎలా ఉందంటే, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12,
13. అమ్మగారు ఒకరు ఎక్కువ వచ్చారంటే అన్నాడు. దాంతో ఆవిడికి నవ్వు ఆగలేదు. నీ లెక్కలు మండినట్టే ఉన్నాయి, నిన్ను తగలయ్యా. నీతో సహా లెక్క పెట్టుకోమంటే మీ గురువుగారిని కూడా కలిపి లెక్క పెడతావా అంటూ పరమానందయ్య గారి వైపు తిరిగి, ఈ వెధవలకి లెక్కలు వచ్చి చావు, మీరు ఇటువైపు వచ్చి కూర్చోండి. అసలే అందరూ ఒకడు తప్పిపోయాడు అనుకుంటూ ఏడుస్తున్నారు, ఇప్పుడు ఒకడు ఎక్కువ వచ్చాడని కూడా ఏడుస్తున్నారు. అందుకని నా మాట విని మీరు ఇటు వచ్చి కూర్చోండి అంటూ పరమానందయ్య గారికి చెప్పింది ఆవిడ. అప్పుడు రే పని, ఇప్పుడు నిన్ను నువ్వు లెక్క పెట్టుకుని మిగతా వాళ్ళను కూడా లెక్కపెట్టు అంటూ పనికి చెప్పింది. అప్పుడు పని, అమ్మగారు నిజంగా 12 మంది ఉన్నామా అంటూ అడిగాడు. అదే కదరా నేను చెప్పేది, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ముందు నిన్ను నువ్వు లెక్క పెట్టుకో, తర్వాత మిగతా వాళ్ళని కూడా లెక్క పెట్టు. ఏంటి అర్థమైందా అంటూ చెప్పింది ఆవిడ. దానికి పని, అర్థమైంది అమ్మగారు, లెక్క పెడతాను అంటూ ఈసారి మాత్రం సరిగ్గానే తనను తాను లెక్క పెట్టుకుని మిగతా వాళ్ళని లెక్క పెట్టడంతో 12 మంది ఉన్నారని తేలింది. దాంతో వాళ్ళందరూ చాలా ఆనందించి గురువుగారి దగ్గరికి వెళ్ళి, గురువు గారు, మనం ఏరుని తిరుగున్నాం గాని ఏరు చాలా మంచిదండి, ఎవరిని మింగలేదు. చూడండి మేమందరం ఉన్నాం అన్నారు. దాంతో పరమానందయ్య గారికి వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. పోనీలేరా, ఇప్పటికైనా తెలుసుకున్నారు. 12 మంది ఉన్నారు కదా, సంతోషం. పదండి చదువుకుదురు గాని అంటూ లోపలికి తీసుకెళ్లారు పరమానందయ్య గారు. ఇదండి పరమానందయ్య గారి కథ. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.